తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైతే దాన్ని రాజకీయం చేయాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేతలంతా పనిచేశారని, ఆ హత్యను తమపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ఆక్షేపించారు. చివరకు ఆ కుట్ర సాకారం కాకపోవడంతో ఆ హత్య కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తూ వీరయ్య చౌదరి కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి నిన్నే లోకేష్ గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. అంతకుముందు అతన్ని మర్డర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోకుండా తనకిష్టం వచ్చినట్టుగా 5 సంవత్సరాలు నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుశ్చర్య అన్నట్టుగా మాట్లాడాడు. కానీ తీరా చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి లోకలోకలు ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు, ఆధిపత్య పోరు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక చిన్న విలేజ్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుయ్యాలనుకుంటే తిరిగి ఎంక్వైరీలో మొత్తం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొత్తం తెలుగుదేశం గ్యాంగే. కానీ ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధ్వంసం చేశాడు, లేకపోతే ఆయన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల్లోకి నెట్టాడు, ఆయన విద్యని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆయన పేదింటి వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో పేదలు బ్రతకాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగపడాలి, అసలు ఎవరు చెప్పాడు ప్రభుత్వం ద్వారానే పేదలు బ్రతకాలని. ఇప్పుడు మేము ఒక P4 మోడల్ పెడుతున్నాం, దానిలో ప్రైవేట్ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా రకరకాలుగా చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే క్రమంలోనే ఈ వీరయ్య చౌదరి గారి హత్య కూడా నిన్న పోలీసులు తేల్చినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్ అయింది కూడా అదే విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళ సొంత పార్టీలోనే, ఒక విధంగా చెప్పాలంటే సొంత గ్రామము, సొంత బంధువులు వీళ్ళందరూ చేసి మర్డర్ చేసి వీరయ్య చౌదరి గారిని ఒక గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకొని చిన్నపిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలన్నీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఫోటోలు. ఆశ్చర్యం, ఒక చిన్నపిల్లవాడు దిస్ ఇస్ ద ఫోటో మర్డర్ కేసులో ఉన్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు, ఇంకో కుర్రోడు ఉన్నాడు కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఇతనితో ఉన్నారు. ఇంకో కుర్రోడు చూస్తే లోకేష్ తోటి ఉన్నాడు. అంటే వీరయ్య చౌదరి గారి మర్డర్ కేసులో ఉన్నదంతా కూడా ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళే. ఎవరు చేయించారు అనుకోవాలి? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి అంశంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విద్యలో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాలను తొంగలో తొక్కేసి ఈ రాష్ట్రంలో విద్యను నాశనం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైన జాగ్రత్తలు ఈ రాష్ట్రంలో పేరెంట్స్ని పిల్లలు కూడా వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతే వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం వేరే చోట వెళ్ళిపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ని, ముసలివాళ్ళని, లేకపోతే ప్రతి కుటుంబాన్ని చూడటం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, హెల్త్ అది లేదు, మొత్తం పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచిని సర్వనాశనం చేసే విధంగా మా పాలసీ వేరు, మా రూలింగ్ వేరు అన్న విధంగా మీరు చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిదాన్ని పొడవాలని చూసి, సో మీ వ్యక్తిని మీరే చంపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పుయ్యాలని చూసిన తర్వాత ఎంక్వైరీలో ఏం తేలిందంటే రోజుకో కథనం పుంకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అతను ఉన్నాడు, అతను ఎమ్మెల్యే క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను ఎంపీకి క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పేతలో జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారు, ఈయన చెప్పారు. తేరా చూస్తే ఎవరు చేశాడంటే వీళ్ళు హైర్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తోటి ఫోటోలు దిగిన వ్యక్తులే ప్రధానమైన సొంతదారుగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలు మిమ్మల్ని నమ్మే దశలో లేరు. కడప నగర మేయర్ సురేష్ బాబుపై తప్పు చేసిన కారణంగానే అర్హత వేటు పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మేయర్గా ఉంటూ తనకు తెలియదని చెప్పడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేయరాదని చట్టం స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. ఇప్పటి వరకు కడప నగర పాలక సంస్థ మేయర్తో పాటు పాలకవర్గం అడిగేవారు లేరని తమ ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ప్రస్తుతం దొరికిన దొంగతనం చెందిందన్నారు. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో
అనేక తప్పుడు పనులు జరిగాయని ఈ విషయంపై సిట్ను వేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. నాయకులతో పాటు అధికారులు కూడా ఇందుకు బాధ్యులైతే వారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మేయర్ విషయంలో కోర్టు స్టే ఇవ్వలేదన్నారు. 14 రోజుల తర్వాత జీవో అమలు అవుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, టీడీపీ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అరాచకం అవినీతికి కట్టుబడి లేదన్నారు. ఏమన్నా బుద్ధుడిని మాటలు మాట్లాడతాడా? 10 సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నాడు, నాకు తెలియదని చెప్తాడా? ఏం మాట్లాడతాడా? చట్టం ఏం చెప్తా ఉంది? కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేయకూడదని చెప్తా ఉంది. ఎందుకు చేశారనే ప్రశ్న. దానికి అతను డిస్క్వాలిఫై అవుతున్నాడు. తప్పు చేసినారు అవుతున్నాడు, తప్పు చేసినా డిస్క్వాలిఫై అవుతున్నాడు. తానా అంటే తందానా అన్నట్టు 10 ఏళ్ల నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది, ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. మీకు ఒకటి తెలుసా, కరటక దమనకులని 2 ఉన్నారు. ఒక ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే, ఒక ఆయన 9 ఏళ్ళ రేపో మాపో మేయర్ అవుతాడు. వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను. ఇది దొరికిన దొంగతనం మాత్రమే, దొరకని దొంగతనం చాలా ఉంది. 5 సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు. ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం వచ్చినట్టు అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం. దాని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి, ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్నీ లోడి, కార్పొరేటర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, కమిషనర్లు కూడా కావచ్చు, ఎవరినైనా బాధ్యులు చేసేదాంట్లో వెనకాడబోం. ఈయన ఇంటికి పోయేదే కాదు, ఈయనతో పాటు చాలా మందిని ఇంటికి తీసుకుపోతాడు. ఈయనేముంది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు పోయినాడు. రేపో మాపో 13-14 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఏ ములాజా ఉండదు, కోర్టులలో ఏ ములాజాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో అధికారుల మీద, కమిషనర్ మీద తప్పులు చేసి తప్పించుకుందామని చూస్తున్నాడేమో. కోర్టుకు పోయినాడు కదా, ఇంకా కోర్టు తెలుస్తుంది. ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు. మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు. మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వాల. మళ్ళీ వింటాము, ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు. మళ్ళీ ఆ రోజు వస్తారు, వింటారు. ఏది ఏమైనా 14 రోజుల తర్వాత ఆ జీవో అమలు అవుతుంది. దీంట్లో రెండో అనుమానం లేదు. అభివృద్ధికి కట్టుబడి ఉండం కానీ అరాచకానికి, అవినీతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కట్టుబడి లేదు. వాళ్ళు అరాచకానికి, అవినీతికి కట్టుబడి పనిచేసినారు కాబట్టి దొంగలు దొరికినారు. దానికేదో ఎవరి మీదో బ్లేమ్ వేయాలని చూస్తే ఏం నడచదు. టైం అయిపోయింది. తప్పులు దొరికినారు. ఏ రోజుకైనా తప్పు చేసిన వాడు దొరక తప్పదు. దొరికినాడు. మిగతా దొంగతనాలన్నీ కూడా బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. అరే 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఆ 55 జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందని తెలీదా వాళ్ళకు? యాక్ట్ను 5 సంవత్సరాలు ఎందుకు మార్చలే? 3 రాజధానులు మార్చాలని చూశాడు కదా. జిహెచ్ఎంసీ 1955 యాక్ట్ మన రాష్ట్రానికి వర్తించకూడదని అదెందుకు మార్చలే ఆయన? అప్పుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూర్చొని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా? ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు, దొరికినాడని. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అనుకోని విపత్తు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధత గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చన్నారు. ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ఇది వాస్తవ సంఘటనలో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు.
So by all officials, by SDRF team, తర్వాత ఫైర్ సేఫ్టీ టీమ్, సో వీ హ్యావ్ డన్ అ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్. ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ మే అందరూ ఆఫీషియల్స్ గురించి ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, హౌ ద విక్టిమ్ షుడ్ బి రెడీలీ, దే షుడ్ బి రెడీ, దే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ ప్యానిక్. ఆ తర్వాత ఏ ప్రాసెస్ పరంగా ఎగ్జాక్ట్లీ మొత్తం రియల్ కేస్ సినారియో మనం క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, ఫస్ట్ ఫైర్ కేసం, ఆ తర్వాత ఓల్డ్ బిల్డింగ్ లేకుంటే డైలపిటెడ్ బిల్డింగ్ ఆర్ ఎంజర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఇలాగా ఇష్యూస్ జరిగితే SDRF టీమ్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ హౌ ఫంక్షన్ చేస్తారు, అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో ఆఫీషియల్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఏమేమి రోల్స్ ఉన్నాయో అది కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో స్పెసిఫిక్గా సిన్స్ అందరూ గవర్నమెంట్ ఆఫీసెస్ మే చాలామంది పబ్లిక్ అట్ ఎ టైం ఉన్నారు, సో బై ఛాన్స్ ఎనీ ఇష్యూ వస్తే ఫైర్ యాక్సిడెంట్ ఉన్నాయా, అలాగా డిఫరెంట్ కెలమిటీస్ ఆర్ రీసెంట్గా మనము అదే వార్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా హోమ్ మినిస్ట్రీ సైడ్ నుంచి సిన్స్ వీ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆ గురించి ఎవ్రీవన్ షుడ్ బి ప్రిపేర్డ్. అపార్ట్ ఫ్రమ్ ఓన్ సేఫ్టీ, exactly how to save the other civilians also, along with following the instructions. Our instant commander unnaru, how to follow the instructions step by step ela velala, everything has been demonstrated in the real time exercise. Ee mock drills definitely andarki help avutundi. So for that purpose I really want to thank the SDRF team, fire department team. They have done a really great exercise. Andaruku very simple instructions paranga exactly what they should do from their side, aa tarvata instructions ela follow avala. These things they have done. కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన 2 వేర్వేరు ఆపరేషన్లలో 6 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు శుక్రవారం శ్రీనగర్లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో కాశ్మీర్ ఐజీపీ వీకే బిద్దికుమార్, విక్టర్ ఫోర్స్ జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి, సిఆర్పీఎఫ్ ఐజీ మితేష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ వీకే బిద్దికుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ లోయలో పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించుకున్నాయన్నారు. ఈ సమీక్ష అనంతరం ఆపరేషన్లపై మరింత దృష్టి సారించామని తెలియజేశారు. ఈ సమన్వయం ఏకాగ్రతతో గత 48 గంటల్లో 2 విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని తెలియజేశారు. Continuously and telling your channel that these are the areas of thick vegetation with large pine trees, but this is a success that ಉಗ್ರರನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿದ ಶೋಪಿಯಾನ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಾನಿದ್ದೇನೆ. ನನ್ನ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. पुलिस, एसओजी, सीआरपीएफ और जो और भारतीय सेना की आरआर यूनिट है, उनका ये ऑपरेशन जारी है और इसीलिए चारों तरफ से घेराबंदी कर इस समय ऑपरेशन में तेजी लाई गई है. no time these militants were eliminated to ensure the success, but it's a big success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించిన మంత్రి నారా లోకేష్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపిన కమలాపురం శాసనసభ్యులు పొత్త చైతన్యరెడ్డి.
లాంగ్ జంప్ క్రీడాకారునికి లక్ష్య సహకారాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందించిన టౌన్ హాల్ పాలకవర్గం. నవోదయం 2.0 కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సారారహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. సారా తయారీలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కింద 13 లక్షల చెక్కు అందజేత. ఈ వార్తలు ఎంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.